హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంగువ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇప్పుడు వచ్చే నవరాత్రులకు కానీ దీపావళికి కానీ అవసరమయ్యే ఒక అందమైన ఐడియా షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ వెరీ సారీ, నాకు హెల్త్ బాగాలేకుండా అసలు వీడియోస్ పెట్టలేకపోయాను, చాలా రోజులు అయింది కదా. సో అందుకే ఇక్కడ నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇంగువ డబ్బాని లేబుల్ తీసేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి, సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సగానికి కట్ చేసుకోండి. ఇంగువ డబ్బాని సగానికి కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంకా రీయూజ్ ఐడియాస్ దేని గురించి అయినా ఏ టాపిక్ మీదైనా కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి, నేను ట్రై చేస్తాను. అంటే దీపావళి వస్తుంది కదా, దానికి యూజ్ అయ్యేలాగా ట్రై చేద్దాము. సో ఇలా మీరు 4 వైపులా కట్ చేసుకొని రౌండ్గా పైన రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. ఇప్పుడు లైటర్ కానీ క్యాండిల్ కానీ వెలిగించుకొని ఇలా వేడి చేసి ఇలా బెండ్ చేసుకోండి. మరి అంత కాలిపోయేలాగా ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే మనం అలా అంటే అది బెండ్ అయ్యేలాగా వేడి చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా కూడా మీరు బెండ్ చేయొచ్చు, కానీ అది మళ్ళీ వచ్చేస్తుందండి. సో కాబట్టి కొంచెం హీట్ చేసి బెండ్ చేశారంటే అది అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇది ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. అంటే నేను ఈజీగా ఉండడం కోసం 4 పెటల్స్ లాగే కట్ చేశాను. మీకు సిజర్తో బాగా కట్ చేయగలరు అనిపిస్తే మీరు 5-6 చేసుకున్నా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కలర్ అయితే వేయాలి. ఇక్కడ నా దగ్గర స్ప్రే కలర్ ఉంది, వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ని వేసేసేయండి, లేకపోయినా వైట్ కలర్ని అలాగే కూడా వదిలేసేయండి, బాగుంటుంది. ఎవరికి తెలియదు కదా అది ఇంగువ డబ్బా అన్న విషయం తెలియదు కూడా. సో ఇంకా మనకి పై భాగం మిగిలింది కదా, దాంట్లో ఒక లీఫ్ షేప్ని డ్రా చేసుకోండి. పెద్దదిగానే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చిన్నదిగా డ్రా చేశాను, కానీ పెద్దదిగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మీకు చూపించేప్పుడు అది చిన్నదిగా వచ్చేసింది, కానీ నేను కట్ చేసేటప్పుడు పెద్దదిగానే, అంటే మొత్తాన్ని కట్ చేశాను అనమాట నేను తర్వాత. సో ఇప్పుడు అన్నిటికీ ఇలా కలర్ వేసుకోండి. కలర్ లేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనకి ఇది ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో దాన్నైనా యూజ్ చేసుకోండి. లేదు అంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటినైనా అతికించేసేయండి. ఇప్పుడు మన ఇంగువ డబ్బా మూత ఉంటుంది కదా, దానికి ఈ లీవ్స్ అన్నీ అతికించుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కప్ని ఇలా లేస్ సహాయంతో డెకరేట్ చేసుకోండి. లేస్ లేకపోయినా పర్లేదు, వదిలేసేయండి. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే, ఇవేమీ లేకపోయినా కూడా అందంగానే ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకండి ఇంత ఖర్చు పెట్టడం అని. సో ఖర్చు లేకుండా కూడా జస్ట్ మీరు కలర్ వేసుకుంటే కూడా ఇది చాలా అందంగా ఉంటుంది. ఇక నేను ఖర్చు పెట్టేది ఏం లేదు, మీరు చూస్తూనే ఉంటారు నా వీడియోస్లో. నేను ఎప్పుడు వాడే కుందన్స్ని, అంటే నాకు మిగిలిన కుందన్స్, శారీలో తీసిన కుందన్స్ కానివ్వండి, లేదంటే లేస్ల శారీలో ఉన్న లేస్లని నేను వాడుతూ ఉంటాను. కొనుక్కొచ్చినవి నేను చాలా తక్కువ వాడతాను. సో ఇప్పుడు ఇక్కడ కుందన్స్ని ఇలా అతికించేసుకోండి. సో కుందన్స్ అనేది మనకి ఇక్కడ నేను లైటింగ్కి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు ఇలా మనకి రెడీమేడ్ క్యాండిల్స్ దొరుకుతాయి కదా, సో అది పెట్టేసుకోండి. చక్కగా ఉంటుందండి చూడడానికి, దీపావళికి కానీ లేదా నవరాత్రులకు కానీ అమ్మవారి దగ్గర పెట్టడానికి ఈవినింగ్ టైమ్స్లో చాలా అందంగా ఉంది. చూసారా, మనం పెట్టిన కుందన్స్ అలాగే పెయింటింగ్ కలర్స్కి ఎంత బాగుందంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ దీపావళికి కూడా. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.